ఇలా మనం వచ్చేసి చీర అయితే అమ్ముతున్నాము. అదమ్మా మీకు ఎట్లా కనిపిస్తున్నాం మేము ఇంగ్లీషా? ఓకే అండి, మీకు శారీస్ ఉన్నాయి, 10 శారీస్ చెప్పండి. సదరామా అవి అన్ని కటన్ చీరలు కాదు, కటన్ చీర. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నా. చాయ్ పైసలు కూడా రావు ఏమనుకుంటూ. ఈ రోడ్లు బండ్లు కనుక్కోరాము, అట్లా వాసన వస్తుంది. రోజు ముగ్గురు పిల్లల తల్లి లేకపోతే నచ్చిపోతున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ. ఇలా మనం వచ్చేసి చీర అయితే అమ్ముతున్నాము. మన దగ్గర తమ్మన్న కట్టుకున్న చీరలు, సమంత కట్టుకున్న చీరలు ఇవాళ ఊరుకుంటారో మనం ఇవన్నీ చూడాలి. సో ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ అంటే మనం కొత్త దుకాణం, చీరల దుకాణం అయితే పెట్టినాము. ఈ చీరలు ఊరుకుంటారో వాళ్ళకైతే డిస్కౌంట్ తోటి అయితే నేను ఫ్రీ ఇచ్చేస్తున్నా. కొన్ని చీరలు రావాలి, కష్టవాళ్ళు వస్తారు. జర ఇల్లు అత్త ఒక్కలు నేను చదువుతూ ఇవే మా అసిస్టెంట్, ఇవే జర నీళ్ళు తాగుతా ఫస్ట్. అప్పు ఇంకా నీళ్ళు పట్టుకోవాలి, దీనికే పెట్టుకోవాలి. కూర్చో సదరామా అవి అన్ని సారా ఎందుకనో ఫస్ట్ నేను డీజం ఇవ్వాలి. జీతం సార్ ఆ పోయి రోడ్ల మీద ఆడిలో తిరుగుతున్న కస్టమర్లు నక్కల చీరలు మేము ఆంటీ లెక్క కనిపిస్తున్నాం మనకు. అక్కలు రండి 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 కాదు, మాకు నచ్చిన షాప్ పోతే ఇట్లా బలవంతం గురించి పోతారండి మీరు. అంటే కాదండి, మీరు చూడండి. రావాలమ్మా రావాలి, చీరలు కొనరామా, చీర చూడు. ఇగో ఈ చీర కట్టుకున్నామా, మీరు సేమ్ సమంత లెక్క కనిపిస్తారు. కట్టుకున్న చీరనా అంటే మీ దగ్గర ఆలీలు కట్టుకున్న చీరలు కానీ కట్టన్ చీరలు లేవా? మేము ఎన్ని పైసలు పెట్టి మళ్ళీ ఆలీలు కట్టుకున్న చీరలు కటన్ చీరలు కటన్ చీర. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నా. కట్టన్ చీరలు కావాలి. ఈ చీర మీకు బాగుంటుంది అండి, ఈ చీర తీసుకొని బాగుంటుంది. ముసలి చీర అనుకుంటే అందంగా కనిపిస్తారు. కాటన్ చీర చూపిస్తున్నావేంటి అంటే మీరు నేను ముసల్దాన్ని అనుకుంటున్నావా? ఏమయ్యా నీ షాప్కి వచ్చిన అంత చీప్ గా కనిపిస్తున్నావా? కొంచెం చూసే తాగురామా, చూసాను తాగురామా తాగు. ఒకటి వచ్చిన చూసు బాగా ఏంది మరి ఒక్క పాటలు ఎంత నీళ్ళే చీర ఏంది? నీళ్ళ లెక్కనే ఉంది జ్యూస్ అయితే. ఇగో అమ్మా, ఈ చీర నీకు వచ్చేసి 250 రూపాయలు పడుతుంది. మీరు కొంటే 300 రూపాయలకి ఇచ్చేస్తారు. 100 రూపాయల నా పక్క గల్లీలో 75 రూపాయలకి అడుగుతూ అమ్ముతున్నారు. నీకు ఆ చాయ్ పైసలు కూడా రావు ఏమనుకుంటూ. మీరే పక్క షాప్ లో 75 రూపాయలు 75 రూపాయలు తీస్తే చూద్దాం ఒకసారి. మా అమ్మ వచ్చిన వరం వచ్చిన పుక్కట్లు అమ్మ ఇప్పుడు చెప్తున్నాము. చీరలు ఏమో మేము అట్లా అనిపిస్తుంది నాకు. పుక్కట్లు మొత్తం డామేజ్ ఉంది, డామేజ్ చీరలు తెచ్చి అమ్ముతున్నాను. డామేజ్ అనిపిస్తుంది. మీరు అన్ని పక్కురామా చెప్పుట్ల పట్టుకొస్తుంది ఎవరు కష్టం మాట ఇట్లా ఊడిపోయింది. అరే అన్ని డ్యామేజ్ చీరలు ఏం పట్టుకొచ్చుకుని మీరు అసలు చాలా కొంచెం కొంచెం ఒక చీర కొంటే ఒక కూల్ డ్రింక్ ఫ్రీ మీకు. కూల్ డ్రింక్ ఇచ్చినాకనే చీర కొంటాం. చాయ్ బాగాలేదు అందుకే ఆ చాయ్ కప్పులు చక్కగా కడగనట్టున్నారు. కౌసు వాసన వస్తుంది. ఈ రోడ్లు బండ్లు కనుక్కోరాము, అట్లా వాసన వస్తుంది. రోజు చూసుడు కాదు ఏం చీర ఏదో చెప్పు.
అరే బాగుంటది అండి మీరు ఇప్పేస్తుంది ఏంది సెలెక్షన్ చేసుకుంటాం తర్వాత రేట్ చెప్పండి. ఏదో మీ పెంచుబులా మీకు మీకు మా పిల్ల అయితే ముగ్గురు పిల్లలకి ఎట్లా అరే అమ్మ, అయినా ఇంత అందంగా కూడా లేదు మీరు అసలు అది తీసుకోండి ఇక 3 కొనుక్కోండి. నీ పొగడతలకి ఎవరు పొంగిపోయి నీ దగ్గర కొనేరు గానీ ఫస్ట్ చూసుకుంటాం, మంచిగా ఉంటే తీసుకుంటాం, లేకపోతే అరే అమ్మ మీరు మొత్తం ఖరాబ్ చేస్తున్నా మా చీర పెట్టుబా ఈ కలర్ నీకు మస్తు ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఓ అమ్మ మీరు సోకుల కొనరా ఇక చీరలు చూడద్దా చూసినా వేసుకురా ఏం నచ్చుతాయో ఏం మ్యాచ్ అయితే చూసి తీసుకుంటాము. షాప్ పెట్టుకుని దేనికి నువ్వు ఒక 4-5 చీరలు ఇప్పితే నువ్వు మళ్ళీ నీ దగ్గర చీరలు కొనుక్కుంటాయి ఇక. మీరు కొన్న ఒకటే కొనకపోయినా ఒకటే మా తల్లి మీరు ఎట్లరు అంతా చీరలు కూడా ఎట్లున్నారు? అస్సలు బాగాలే చీర. చీర బాగాలే. అన్ని డ్యామేజ్ చీరలు పెట్టి దొంగ కొనుక్కోకండి, మా చీరలు బాగాలేదు. ఏ మీరు బయట పుకార్లు లేకపోకరా మా పుట్ట చూస్తా పుకట్లో పుకట్లో వచ్చిన అయిపోతురాలు నువ్వు అందరికి చూసిస్తున్నావు వండిస్తున్నావు ఎక్కడ ఆమె పెట్టుకున్నా తెచ్చి తా మనం ఇవన్నీ మడత పెడతా ఫస్ట్ అమ్మా వేరే గిరాకీ మళ్ళీ మంచి గిరాకీ వస్తే మంచిగా ఉంటుంది. అడ్డమైన వాళ్ళు వస్తున్నారు అంతా నెక్స్ట్ వచ్చే వాళ్ళు పెద్ద అడ్డమైన వాళ్ళు వస్తారు. మా బ్యాగ్ అదే అండి. ఇగో మేము ఫస్ట్ ఇంత పెద్ద సంచి కొనుక్కున్నాం, మంచి చీర చూపెట్టండి సంచి కూర్చొని ప్లేస్ చేయండి. ఇంకెందుకు ఇస్తావు అమ్మా కస్టమర్స్ ఇది జరలేవండి, మీరు కూర్చుంటాం. మీరు నువ్వు ఆగురా అదమ్మా ఫస్ట్ మంచిగా నత్తి మాట్లాడు మానేసి మంచిగా మాట్లాడు ఏం కావాలి నీకు అరే మీకు చీరలు అలా ఇవ్వాలి పోయి శారీసే కావాలి. మా ఇంగ్లీషా ఓకే అండి మీకు శారీస్ ఉన్నాయి 10 శారీస్ చెప్పండి మ్యాచింగ్ కలర్ కావాలి దీనికి. దేనికి నాకు బీటీఎస్ శారీ కావాలి. బీటీఎస్ అయ్యో లేదు కదా, ఉంది నాకు అదే కావాలి. ఈ శారీ అంటారా ఈ శారీ తీసుకోవడం మీకు బాగుంటది. ఇగో నాకు పింక్ కలర్ కావాలి. ఇది పింకే వాళ్ళు అండి ఆంటీ మా చెల్లె నువ్వు ఆంటీ అంటున్నావా? ఇంకేమనాలా మా తల్లి నాకు ఆ శారీ కావాలి. మా 3 పిల్లల తల్లి లేకపోతే చీర మీరు పోయి ఈ షాప్ కి వచ్చిరా ఇది బాగా డ్యామేజ్ ఉన్న చీర అమ్ముతున్నారు. ఓ ఆంటీ ఒక చీర కట్టుకొని చూపిస్తానండి. చీర మొత్తం పొక్కలే ఉన్నాయి. ఏంటంటే మీరు పుక్కర్లు వచ్చిన ఛాయ్ ఆగిరు గమనం వెళ్ళిపోయింది మీ సేట కట్టి చీర వద్దు అది బాలే కలర్ లో కలిసిపోద్దని వద్దంటున్నాడు, వేరే చీర కట్టి. ఏం కలర్ లా కలిసిపోతుంది ఇది కట్టుకుంటే కలర్ వస్తుంది అండి ఈ చీరలా చూడండి ఆ చీరకి నాకు ఏడ కనిపిస్తలేదు. చీర అంతా డ్యామేజ్ ఇది పట్టు చారి ఇది కంచపట్టు పట్టు చీర అది చీరలు అమ్మే వ్యాపారికి చీరల పేర్లే తెలియదు. ఎందుకు తెలియదు? వేడికెళ్ళి ఇది ఎత్తుకొచ్చి సమాధ కట్టుకుని మొన్న రాజస్థాన్ సినిమాలో కాదు, నువ్వు ఇట్లా ఫుట్పాత్ మీద వేసుకుని అమ్ముతున్నావు అంటే ఏ షాప్ లోకి అయితే దొంగతనం చేసుకొచ్చినట్టున్నావు. అంటే మీరు కొట్టారు ఆ చీరల పేర్లు చెప్పు, ఒక్కొక్క చీర పేరు చెప్పు. బ్లూ శారీ కలర్ కాదు నాయన, ఓకే ఇది ఏ జాతికి చెందిన అంటే మీకు పేర్లు నమ్మకపోతే నా సర్టిఫికేట్ తెప్ప చీరలు అమ్మేది చీరల అని ఉంటే చూడు ఏదో ఒక పేపర్ మీ అసిస్టెంట్ కి తెలియదు చీరల పేర్లు, మీకు తెలియదు. ఇది బనారస్ దొంగలు అలాగా అరే నువ్వు ఏం చేస్తున్నావు మా దొంగలు ఇలా మొక్కల చీర చూస్తున్నామయ్యా మేము చూస్తున్నావయ్యా. చూడండి సంచి ఎందుకు సంచి వేసుకోలేదు. నేను సేటర్ కొడుతున్నారు చాలా ఎక్కువ ఇస్తుంది మీరు కట్టుకొని ఫస్ట్ ఇది బాగుంటది డ్యామేజ్ ఉంది అమ్మాయి. అమ్మా నీకు ఏడుందమ్మా డామేజ్ ఓ అమ్మా ఆ పక్క దుకాణంలో పంపించిరేది మా గిరాక్ గిరా కొట్టమని పక్క దుకాణం మేము మాలాగా వేరే ఆడవాళ్ళు ఎవరు మోసపోకూడదని మేము ముందు చెప్తున్నాం. అలా అలాగే ఆడలకు చెప్పండి ఇలా చెప్తే మీకేం వస్తుంది 2 సార్లు జ్యూస్ చాయ్ పోసి కూర్చోబెట్టి ఇదిగో మమ్మల్ని మంచిగా వేరే షాప్ పోయేటోళ్ళు ఇట్లా చెమట్లు పట్టేటట్టు మీ షాప్ ఏసీ ఏసీ కూడా అమ్మా వేస్తలేరు. నీ పక్కన వచ్చి ఆగాంటి అమ్మ మా సారీ ఇగో నీ నువ్వు మొక్కలు ఆంటీ అంటున్నావేంది? వాళ్ళు ఎవరు వాళ్ళు? 3 సంవత్సరాలు చిన్నదాన్ని నేను. నువ్వా? ఆ, ఓ అమ్మ సంతోషం మంచిగా వేరేటి వీళ్ళు లేకపోతే అక్క అని వీళ్ళు సరే. ఆంటీ అని పిలుస్తున్నావు. జ్యోతి తీసుకోండి ఇది మంచిగా జ్యోతి మీకు నువ్వు ఎట్లా తెలుసా అండి వాడికి? అవి పిల్ల చెప్పింది నీకెట్లా తెలుసమ్మా నా పేరు? నా పేరు జ్యోతి కాదు, అనుష్క. అనుష్క సేమ్ వాళ్ళ బిడ్డ దగ్గర ఉన్నావు జ్యోతి. ఆమె పేరు బొద్దు చేతండి. ఆంటీ ఈ చీర చూడండి మీకు చాలా బాగుంటుంది. నువ్వు వచ్చి చూపించడం పెట్టట్లేదు మాకెందుకు చూపించలేదు మా చీర? తీసుకోండి. నాకు ఈ చీర నచ్చింది. మాకు నచ్చిందండి. ఫస్ట్ మేము ముందు వచ్చాం,
మేము ముందు బాబు చెప్పు సేటు ముందు ఎవరు వచ్చారు ముందు కదా ముందు మేము వచ్చామమ్మా వచ్చి దుకాణం నువ్వు అడిగి దొంగ ఏమాంటి చేసామని దొంగ లెక్కలు చీర అది తీసుకుందాం అనుకున్నామే చిల్లర షాపుకి మేము రాము తీసుకుంటాం బిల్డింగ్ ఒక దగ్గర చేస్తాం అంటే మీరు ఒక దగ్గర పైసలు తీసుకుంటారా దొంగలు వదిలేసి మానాటాలు దొంగలు ఎవరు మంచోళ్ళు ఎవరు గుర్తుపట్టారు పట్టుకోరాబో బాగా అట్లాంటి వాళ్ళ మంచిగా మీకు అమ్మ మీరు రొక్కరమాట దుకాణం కదా మీ వల్ల కూడా మేము ఒక చీర ఏందమ్మా నువ్వు నీ ఇంట్లో మళ్ళీ చీరలు అనుకుంటావు ఒకటి వేసుకుంటావు వాళ్ళ ఏమేసుకున్నా పెట్టి వాళ్ళ చీరలు ఆడ బిల్డింగ్ చేయిస్తా ఆడ బిల్డింగ్ కూడా పట్టుకో ఫస్ట్ అలా పట్టుకున్నా నువ్వు చీరలు ఇడే ఫస్ట్ అంటే మీరు సెలెక్ట్ చేసుకోవద్దా మేము దొంగలకి కనిపిస్తున్నావా నీకు అరే ట్రయల్ బిల్డింగ్ కౌంటర్ లేదంతా ఇంకా కలర్ పోతుందా మంచిగా ఉంటుందా అసలు నేను వేసుకోలే కదమ్మా అది చెప్పు ఒకసారి కట్టుకొని చూపించు కట్టుకోనికి రాదమ్మా మాకు మేము ఇది కలర్ పోతుందా చెప్పు కలర్ పోతుందంటే అమ్మ మా చీరలు మాకే అర్థమవుతుంది అంటే కొంచెం ఏది ఒకసారి ట్రెండ్ చూస్తాను ఏడా కడుతూ అటు పట్టుకో ఓకే నల్ల చీర కట్టు బాగుంటుంది అవ అమ్మ దొంగ లెక్కలు తీసుకో ఇటీ నేను అర్థం పడ్డా ఆంటీ ఏ దొంగ దొంగ అయ్యో గిదే గిదే వద్దా అంటే దొంగ లెక్కలు అలా చూపించిన శాంపుల్ ఏం దొంగతనం చేసినావు? అది ఏం చేసినావు? నువ్వు చీరలు లెక్క పెట్టుకో. ఇది నేను ఆగుతావా జరా? ఆగుతావా జరా? ఇది మా చీర. ఈ చీర మేము మ్యాచింగ్ బ్లౌజ్ కొనుక్కుందాం తెచ్చుకున్నాం. బ్లౌజ్ కి వదులు కొంచెం ఏంటది ఆల్రెడీ ఇంట్లో ఉన్న చీర మ్యాచింగ్ బ్లౌజ్. ఏయ్ ఏయ్ దెబ్బలు కాస్తారు మరి మిమ్మల్ని కొడతలేను. వదులు ఫస్ట్. వదలడు. మీరు మొత్తం ఎన్ని చీరలు ఉండే అంటే మీ చీర గీరాలు మాకేమవుతాండి సరే అమ్మమ్మ ఇగో సారీ జ్యోతి అడబెట్టు చీరలు అనుష్క చీరలు పెట్టు మీ చీర గీరాలు మాకు వద్దు ఏమనుకుంటారు మీరు అసలు నీదే కదా షాపు నువ్వు ఎన్ని చీరలు ఉన్నాయి చెప్పు నీ దగ్గర ఇది మేము ఇంట్లోకి బ్లౌజ్ మ్యాచింగ్ మీరు ఒక్కదాని ఉన్నా మేమందరం ఉన్నాం చూసావు కదా ఫస్ట్ రోజులు ఏమంది అందమైన దానా చందమామ లాంటి దానా మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే చూపియండి ఓ అమ్మ మీ ఆడలలో నాకు అయితే లేదురా బాబు ఈ చీరలు అమ్ముకొని నేను చీరలు వేస్తుంటావు అయితే నువ్వు లేదమ్మా ఇగో చీరలు అమ్మడంటే పుక్కట్లు వచ్చిన తీసుకోవాలి ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోండి నిజంగా కూడా దొంగనే అంటే వీడియో కూడా ఇంత చెల్లి ప్రచారం చేస్తున్నాం అంటే మనకి మ్యాచింగ్ మ్యాచింగ్ అవుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి ఇక అసిస్టెంట్ ఈ చీర నువ్వు పెట్టుకో అంటే మీకు మేము కాదమ్మా మీకు ఎట్లా కనిపిస్తున్నాం మేము అవసరం అవన్నీ మా చీరలు పుక్కట్లు వచ్చినా అని చెప్పి ఎత్తుకొని పోతూనే ఉంటారు అయ్యా ఏంది మాది కౌంటర్ లేదు ఒక డ్రెస్సింగ్ రూమ్ లేదు ఫుట్పాత్ మీద వేసుకొని అమ్ముతున్నాడు నువ్వు ఎత్తుకొచ్చిన చీరలేదు ఎత్తుకొచ్చేది ఏం బాగాలేవు తీసుకున్నా తీసుకుని బాగాలేవని పడేస్తాను నచ్చినాయంట నచ్చినాయి సిగ్గులేదు ఫస్ట్ చీరలు అమ్మాయి లోకల్ కార్డు లాంటి అనిపిస్తుంది ఆ చీరలు ఇయ్యండి మంచిగా చీరలు ఇచ్చేసేది ఎందుకంటే నువ్వు కష్టపడి ఒక చీర ఇచ్చేయచ్చు తీసుకో ఏ ఛానల్ అంటే అంటే అమ్మాయికి అయితే ఒట్టికి ఇస్తావా ఆంటీలకు ఇంటి పంపిస్తావా మనని అంతే అంటావు నువ్వు మన ఆంటీలకు పంపించేస్తుండే అమ్మాయికి ఫ్రీగిచ్చిండు చీర మీరు చూస్తలేరు ఇట్లా కూడా ఫ్లట్టింగ్ దయచేసి వదిలేండి అయ్యా మీకు దండం పెడతామయ్యా దుకాణం అన్నారు నన్ను అంటే మంచి ఉండదు ఇప్పుడే చెప్తున్నా మరి ఫ్రీగా ఎందుకు వచ్చిన ముందు వచ్చిన మాకేం ఇచ్చి 200 కొట్టివమ్మా ఇచ్చినట్టు డబ్బులు మీకు నువ్వు దొంగవా నువ్వు ఏంది నాకు అర్థమైతే పైసా ఇచ్చిందా మీ అసిస్టెంట్ అయితే
చెత్త వేస్ట్ ఉంది. శారీ మేము ఫ్రీగా ఇచ్చింది కదా బాబు, మేము ఇంతసేపు చూస్తున్నాం, మాకు ఇయ్యలే. అవునమ్మా డబ్బులు ఇచ్చినమైన ఇక్కడ మీకు బాగా ఇచ్చేసిండు. పోలే మాకు కూడా మేము చెప్పలేదు. ఇయ్యలే. మీరు చీరలు కొంటే ఉండే లేకపోతే ఇంకా వెళ్ళిపోరా అండి. నువ్వు ఇంకోసారి ఆంటీ అన్నావు అనుకో, బూరెలు బుగ్గల్లా వాచిపోతాయి నీకు. బుగ్గలక్కన నా బుగ్గలు సారీ, బుగ్గలు బూరెల్లా వాచిపోతాయి నీకు. నా చీర సంచేట అన్న వాళ్ళు కూడా కొట్టొచ్చా? నా చీరలు పట్టుకొని నన్నే కొడుతుంది. చూసురు సారీ చూస్తురా నీయో ఇట్లా అంటే ఈ ఆడవాళ్ళందరూ అలసే లొల్లిలో. సో చీరలు కొనేటోళ్ళు చీరలు అమ్మేటోళ్ళు జర జాగ్రత్త ఉంటుంది. ఇంకోసారి ఎవ్వరిని నమ్మకొని రైట్ బాయ్. మా చీరలు అమ్ముడు నీకు ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా మా చీరలు అమ్ముడు నీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయరి. రేపు వేరే అర్చ ఇంకేది ఏమమ్ముతాం రేపు దోశలు అమ్ముతా. రైట్ బాయ్. బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. నత్తి అన్ని చూడరి. ఎవరెవరికి ఏమేమి ఉంటాయో చూడరి. ఈ ఆంటీ అయితే నిజంగా దొంగలేక చేస్తుంది. నాకేం అర్థం. ఆ వెనకాల అయితే పర్ఫార్మెన్స్ నాకు దొంగతనం చేయడం రాక ఈజీగా దొరికిపోయాను. ఓ నువ్వా మరి ఈజీగా దొంగతనం చేసేది వాళ్ళు దొరకాలే అంటుంది. 3-4 సార్లు కనిపెట్టేసిన. నచ్చిపోతుంది అంటే